హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన అప్పు రుద్రాని చెంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. సీతారామయ్య స్నేహితుడు రావడంతో రాహుల్ నిజ స్వరూపం అయితే బయటపడిపోతుంది. ఇలాంటి వాణ్ణి ఎండీగా కూర్చోబెడితే ఆ కంపెనీయే నాశనం అయిపోతుంది. ఈ రాహుల్ కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతాయి. మన మీద నమ్మకం పెట్టుకుని మన కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదు అంటే ఇక రేపటి నుంచి కంపెనీ ఎండీగా నువ్వే వెళ్ళాలి రాజ్ అంటూ సీతారామయ్య అయితే నిర్ణయించుకుంటాడు. ఇక సీతారామయ్య నిర్ణయించుకోవడంతో ఎవరూ కూడా ఎదురు సమాధానం చెప్పలేక మౌనంగా అయితే ఉండిపోతారు. రుద్రాని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీడెప్పుడు ఇలాంటి పనులే చేస్తూ ఉంటాడు, చేతికి వచ్చిన అవకాశాన్ని వదిలేస్తూ ఉంటాడు అంటూ ఇంకా రుద్రాని అయితే అంటూ ఉండగా, నన్నేం చేయమంటావు మమ్మీ? వాడు ఇంత నిర్ణయించుకుంటాడని నాకేం తెలుసు, ఇంత షాక్ ఇస్తాడని నాకేం తెలుసు. ఏదో పక్కనున్న క్యాండిడేటే కదా, మనం ఎందుకు అవమానించకూడదు అని ఏదో ఆ రోజు అవమానించాను. కానీ దాని ద్వారా ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు కదా అంటూ రాహుల్ అయితే అంటూ ఉండగా, ఇంతలో ఇక ఈ మాటలు విన్న ధాన్యలక్ష్మి అయితే, నాకు తెలుసు నువ్వు ఎప్పుడూ కూడా ఇలాంటి వాడివే కదా, నిన్ను తీసేసి మంచి పని చేశారు, లేకపోతే ఇక మీ తల్లి కొడుకులు ఆగుతారా అంటూ ఇక ధాన్యలక్ష్మి అనగానే, అదేంటి ధాన్యలక్ష్మి అలా మాట్లాడుతున్నావు? నువ్వెప్పుడు నాకు సపోర్ట్గా ఉంటావు కదా, మరి అదేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అంటూ రుద్రాని అడుగుతూ ఉంటుంది. నీకు సపోర్ట్గా ఉంటాను కాదనడం లేదు, కానీ ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే నీకు సపోర్ట్గా ఎలా ఉంటాననుకున్నావు అంటూ ధాన్యలక్ష్మి అయితే అనగానే ఇక రుద్రాని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చెప్తానే మీ పని, ఖచ్చితంగా చెప్తాను అంటూ ఇక రుద్రాని అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఇక ఆఫీస్కి అయితే బయలుదేరుతారు. ఇక గుడిలో ఒకరికొకరు ఎదురు పడ్డంతో ఇక రాజ్ కావ్య ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఇక మనసులో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా పైకి మాత్రం ఒకరంటే ఒకరికి కోపంగానే ఉంటారు. ఇక ఏంటి ఇలా బయలుదేరావంటూ రాజు అయితే అడుగుతూ ఉండగా, ఆ విషయం నేను అడగాలి, మీరేంటి ఈ అవతారంలో, అంటే మీరు మళ్ళీ కంపెనీకి ఎండీ పోస్ట్లో జాయిన్ అయ్యారా అంటూ ఇక కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. జాయిన్ అవ్వడం ఏంటి, ఆ కంపెనీయే నాది, నాకు కావాలన్నప్పుడు వెళ్తాను లేకపోతే లేదు అంటూ రాజు అయితే అంటూ ఉండగా, ఏంటి కంపెనీ మీద, అంతకనేమో రాహుల్ని ఎండీగా కూర్చోబెట్టి మీరు పక్కన కూర్చున్నారు, మళ్ళీ ఏమైందో పాపం తమరే ఎండీగా వెళ్తున్నారు అంటూ కావ్య అయితే అంటూ ఉంటుంది. చూడు, అవన్నీ నీకు అనవసరం, నువ్వే పని మీద వచ్చావో ఆ పని చూసుకుని వెళ్ళు అంటూ ఇక రాజు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో కావ్య అయితే ఆఫీస్లో అయితే అడుగు పెడుతుంది. ఇక కావ్య రావడం చూసిన అనామిక చాలా మురిసిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఈ రోజుతో ఇక సామంత్ కంపెనీ పైకి వచ్చినట్టే, స్వరాజ్ కంపెనీ కిందకి దిగజారిపోతున్నట్టే. ఈ విషయం తెలియని పిచ్చి కావ్య పాపం తన భర్తకి వ్యతిరేకంగా మాకు డిజైన్స్ వేసిస్తున్నానని తెలియక పిచ్చిదాన్లా నా టాలెంట్ చూసి ఈ జాబ్ ఇచ్చారు. ఇక నేను ఈ ప్రపంచాన్నే గెలిచేయొచ్చన్న ఆనందంలో ఉంది. కానీ తన డిజైన్స్ కారణంగా తన భర్త కంపెనీ దివాలా తీస్తుందన్న విషయం తెలియక పాపం ఏదో ఆనందపడిపోతుంది అంటూ ఇక అనామిక అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక సంజయ్ అయితే, నువ్వు చాలా మంచి ప్లాన్ చేస్తావు అనామిక, నిన్ను కలవడం నా అదృష్టం, ఈరోజు నా కంపెనీ పైకి రాబోతుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు నేను చెయ్యలేని పని నువ్వు చేశావు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మన ఇద్దరం మన కంపెనీని ముందుకు నడిపించాలి అంటూ ఇక సంజయ్ అయితే అనగానే, నేను కూడా అందుకే కదా సంజయ్ కావ్యని మన ట్రాప్లో ఇరుక్కునేలా చేశాను. ఇప్పుడు
కావ్య ఇచ్చే డిజైన్స్తో మన కంపెనీ ముందుకు వెళ్ళడం ఖాయం. కావ్య వేసే డిజైన్స్తోనే స్వరాజ్ కంపెనీకి 100 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయి. అలాగే తను డిజైన్స్ కనుక మన కంపెనీలో ఉంటే మనకి కూడా మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయి అంటూ చెప్తూ ఉంటుంది. అనామికైతే ఇక ఆ మాటలకి సంజయ్ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక మరొక వైపు కావ్య వేసిన డిజైన్స్ అన్నీ కూడా మేనేజర్ అయితే తీసుకుంటాడు. మీరు చాలా చక్కగా డిజైన్స్ వేశారు, మీ చేతిలో ఏదో తెలియని మహత్యం ఉంది, ఇంత అందంగా డిజైన్స్ వేయడం ఎవరికీ సాధ్యం కాదు అంటూ మేనేజర్ పొగుడుతూ ఉండగా ఇక కావ్య అయితే ఆనందపడుతూ ఉంటుంది. నాకు వచ్చింది ఏదో నేను చేశాను, ఇది నా వృత్తి అంటూ ఇక కావ్య అనగానే, లేదు మేడం, మీరు వేసే డిజైన్స్కి ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే, కానీ నా ఆఫీసు చిన్నది కదా, దీనికి వద్దే అమౌంట్ ఇవ్వలేను, ఏదో ఈ మాటలు చెప్పడం తప్ప అంటూ మేనేజర్ అయితే అంటూ ఉండగా, మీకు ముందే చెప్పాను కదా సార్, నాకు బతకడానికి మాత్రమే డబ్బు అవసరం, పోగు పెట్టుకోవడానికి కాదు, నా కళ ప్రపంచానికి అంతటికి వెళ్తుంది కాబట్టి నాకు అది సరిపోతుంది అంటూ ఇక కావ్య అయితే వెళ్ళిపోతుంది. ఇక కావ్య వేసిన డిజైన్స్ చూసి అనామిక సంజయ్ అయితే మురిసిపోతూ ఉంటారు. ఇక మన కంపెనీ లెవెల్ పెరిగిపోయినట్టే అంటూ ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటారు. ఇక మరొక వైపు అప్పు అయితే కళ్యాణ్ చెప్పినట్టే పోలీస్ ట్రైనింగ్కి అయితే వెళ్తుంది. ఇక చాలా కష్టపడి ట్రైనింగ్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ కూడా అప్పుని పోలీస్ ఇన్స్పెక్టర్ని చేయడానికి కళ్యాణ్ కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇక ఆటో మీద ఒక్కటే అయితే తనకి ఫీజులు కట్టడం కుదరదు అని ఇక తనకి వచ్చిన పనల్లా చేస్తూ ఉంటాడు. ఆ విధంగా కళ్యాణ్ అయితే కష్టపడి అప్పుని పోలీస్ ఇన్స్పెక్టర్ని అయితే చేస్తాడు. ఇక అప్పు కూడా తన ట్రైనింగ్ పూర్తి చేసుకుని కష్టపడి ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే అవుతుంది. అది చూసిన కళ్యాణ్ అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. అప్పు, నువ్వు అనుకున్నది సాధించావు, ఈరోజు ఒక ఇన్స్పెక్టర్ భర్తని నేను అంటూ ఇక కళ్యాణ్ అనగానే, లేదు కవి, నీ ముందు ఎప్పుడూ కూడా నేను నా హోదాని చూపించుకోదలుచుకోలేదు, ఎప్పటికీ నేను నీ భార్యని అంటూ ఇక అప్పు అనగానే, సరే ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు భయంగా ఉంది అంటూ కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. కవి, ఇప్పుడే కదా చెప్పాను, నేను ఇప్పటికీ నీ భార్యని, కవి భార్యనే అంటూ అప్పు అయితే అనగానే ఇక కళ్యాణ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ అయితే ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కళ్యాణ్ కూడా తన కవిత్వాల్లో ముందుకు రావాలి అని ఇక అప్పు అయితే కళ్యాణ్ విషయంలో సహాయం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా కళ్యాణ్ కూడా తన కవితలు ప్రచురించి ఇక మంచి పేరైతే తెచ్చుకుంటాడు, గొప్ప స్థాయికి అయితే వెళ్తాడు. ఇక ఇదంతా తెలుసుకున్న రుద్రాణి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి, అప్పు పోలీస్ ఇన్స్పెక్టర్ అయిందా, కళ్యాణ్ కవితలు రాసి గొప్ప స్థాయికి వెళ్ళాడా, ఇలా జరగడం ఏంటి, అసలు వాళ్ళు బయటికి వెళ్ళి బతకలేరనుకున్నాను కదా, ఇలా చేయడం ఏంటి అంటూ ఇక రాహుల్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి. రాహుల్, అసలు ఇలా జరగడం ఏంట్రా, ఆ కళ్యాణ్ అసలు బతకడం చేత కాక ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటాడు అనుకున్నాను, కళ్యాణ్ చనిపోయిన వెంటనే వాడి మీద ఉన్న పిచ్చి ప్రేమతో అప్పు కూడా ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి, అయినా ముందు ధాన్యలక్ష్మిని ఏదో రకంగా రెచ్చగొట్టి వాళ్ళకి ప్రశాంతత లేకుండా చెయ్యాలి అంటూ ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు విన్నా ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా రుద్రాన్ని చెంపైతే పగలగొడుతుంది. ఏంటి, నా కొడుకు నుయ్యో గొయ్యో చూసుకోవాలా, నా కొడుకు చనిపోయాడని నా కోడలు కూడా నుయ్యో గొయ్యో చూసుకుని చనిపోవాలా, అసలు ఎలా కోరుకుంటున్నావు రుద్రాణి నువ్వు, నా కొడుకు ఎంతో గారంగా పెంచుకున్నాను, వాడిని ఇన్ని రోజులు ద్వేషించానంటే కారణం ఏంటో తెలుసా, వాడు ఈ స్థాయికి రావాలని ఇన్ని రోజులు అలా నటించాను, ఇంకొకసారి కనుక నా కొడుకు జోలికి నా కోడలు జోలికి కనుక వెళ్తే నీకు మర్యాదగా
మర్యాదగా ఉండదు అంటూ ధాన్యలక్ష్మి అయితే రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.